ఉత్తరాంధ్రుల కల్పవల్లి భక్తుల ఆరాధ్య దైవం పైడి తల్లి అమ్మవారి సిరిమాను పండుగతో విజయనగరం పట్టణం పులకిస్తుంది. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన పైడి తల్లి అమ్మవారి సిరిమాను జాతరకు జిల్లా ఉన్నతాధికారులు సకల ఏర్పాట్లు చేశారు. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ఉత్సవం కనువిందు చేయనుంది. అమ్మవారి దర్శనం సినిమాను ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తుల రాకతో ఇప్పటికే అక్కడ సందడి వాతావరణం నెలకొంది. దసరా వచ్చిందంటే చాలు విజయనగరానికి పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు అంబరాన్ని అంటుతాయి. సిరిమాను నెరవేర్చేందుకు తొలుత 40 అడుగుల చింత చెట్టుని గంట్యాడ మండలం కొండ తామరపల్లిలో గుర్తించి తీసుకొస్తారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని చెట్టుకి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం చెట్టుకి గంటు పెట్టిన తర్వాత విజయనగరం పట్టణంలోని హుకుంపేటకు చేర్చుతారు. వండ్రగల సిరిమానుగా రూపుదిద్దుకునే విధంగా రథం, ఇరుసు, అంజలి రథంను సిద్ధం చేస్తారు. ఈ ఘట్టాన్ని చూసేందుకు, పూజలు చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తమ మొక్కులు చెల్లించుకోవడం సాంప్రదాయంగా ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆచారం. పైడి తల్లి అమ్మవారి కల్పవల్లి సిరిమాను చెక్కవలసిన సందర్భం 10 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. అంటే 5వ నెలలో దేవర తెస్తారు. దేవర తెచ్చిన తర్వాత అమ్మవారు మాకు తెచ్చిన 2వ వారంలో మాకు కనిపిస్తుందండి. నాకు 10 సంవత్సరాల నుంచి కూడా నిదర్శనం ఉంది. అప్పటి నుంచి కూడా సిరిమాను తెచ్చిన తర్వాత నేను సిరిమాను కంప్లీట్ అయిన వరకు కూడా కంప్లీట్ చేసే బాధ్యత మేము కనిమెర్ల రావణ గారు, నేను కనిమెర్ల రావణ గారు 40 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి. నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. పెదబాటి పని చేసేవాళ్ళు మొత్తం అందరం కలిపి ఒక 6గురు ఉన్నామండి. అలాగే ఈదిలో కుర్రవాళ్ళు, తర్వాత ఈ మోగులు కట్టేవాళ్ళు, పరంజి చేసేవాళ్ళు అందరూ కూడా ఈదిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు బాగా హెల్ప్ చేస్తారు. అంతా కూడా వాళ్ళ ఆధ్వర్యంలో శుభ్రంగా జరుగుతుందండి. మేము ఏంటంటే సిరిమాను తిరిగినంత వరకు కూడా మా పని ఉంటుందండి. సిరిమాను తిరిగే వరకు కూడా మా పని ఉంటుంది. ఇందులో సేవాభావం మాకు కలవడం, ఆ అమ్మవారి ఆశీస్సులు మాకు ఉన్నాయని మేము పూర్తిగా నమ్మకంతో మేము పనిచేస్తున్నాం. మా నాన్నగారు 40 సంవత్సరాల పాటు సినిమాలు చేసేవారండి. మేము అందరం ఒకంపేట వాస్తవం పూర్వం నుంచి అందరూ కలిసికట్టుగా అన్నదమ్ములు కలిసి కట్టుగా చేసి సినిమాలు తిప్పేవారు. అయిపోయిన తర్వాత మా సాయం, మాకు వచ్చిన సాయం మేము వచ్చి సినిమాల దగ్గరికి వచ్చి వస్తున్నాం, తయారు చేయడానికి పాల్గొంటున్నాం. ఈ సినిమాలు ఎన్ని రోజులు ఉన్నా అన్ని రోజులు పాల్గొని తయారు చేయడానికి మా వంతు సహకారం మేము చేస్తున్నాం. వాళ్ళు వచ్చి మేము వచ్చి ఇక్కడ కార్యక్రమం వచ్చి చేస్తున్నాం. ఈ అమ్మవారు సినిమాలు చేసిన మాకు ఏ కష్టము ఉండదు, ఏది ఉండదు. అమ్మవారు ఏమో మమ్మల్ని ఆయన ఆరోగ్యంగా ఉంచుతుంది. అంత ఒంట్లో బాగోపోయినా సరే ఆ టైంకి మేము లేచి వచ్చేసినట్టు అయిపోతుంది. వచ్చి అమ్మవారి సేవ చేసి సినిమా తిరిగిన వరకు అమ్మవారి పని ఉంటేనే ఉంటుంది. అక్కడ పరంజి మోపు, పీట బిగించడం, అన్ని ఎక్కించడం గట్టా ఉంటాయి. తర్వాత ఇక్కడ ఈ పెద్దలందరూ వచ్చి ఇక్కడ బళ్ళు గట్ట కట్టేసి అని చేసి వీధిలో వాళ్ళందరూ వచ్చి చేస్తారు. దీనికి మేము రమణ గారు ఒకరు ఉన్నారు, రమణ గారు, వెంకటరావు, అది గోవింద, తదితరులు ఒక 6గురు 7గురు పనిచేస్తారు. మిగతా వాళ్ళందరూ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఇక్కడ అందరూ వీధిలో అందరూ వచ్చి సహకరించి అన్ని సినిమాన్ని తయారు చేస్తారు. అమ్మవారిని తయారు చేయడం వల్ల అందరికీ ఆరోగ్యాలు ఇచ్చి అందరూ ఆనందంగా ఉన్నారు కాబట్టి అందరూ వచ్చి మా తల చేసి సాయం చేస్తారు. జానపద కళలతో కనువిందు చేస్తూ శోభాయాత్ర శోభయమానంగా జరిగింది. ఉత్సవాల ప్రారంభానికి సంకేతంగా పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద ఉదయం మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో స్వాగత శకటం, పైడితల్లి అమ్మవారి కలశాలు, తప్పెటగుళ్ళు ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బుధవారం నాడు సినిమానోత్సవం జరగనుంది. రేపు తొలెల్ల ఉత్సవం జరగనున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలెల్ల ఉత్సవం రోజు ఉదయాన గజపతి రాజులు ఆడపడుచైన పైడితల్లి అమ్మవారికి అనువంశిక ధర్మకర్తలైన పూసపాటి వంశీయులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.
ఇక రాత్రి అమ్మవారి ఘటాలను కోట వద్దకు ఊరేగింపుగా తీసుకువెళ్లి పూజలు నెరవేరుస్తారు. తొలెల్ల ఉత్సవం మరుసటి రోజున సిరిమాను సంబరం జరుగుతుంది. అప్పలనాయుడు గారి దగ్గర నుంచి ఈ ఒగంపేటకి మన కోసపాటి అశోక్ గజపతి రాజు గారికి అందరికీ ఈ ఒగంపేటతో అనుబంధం ఉంది. ఎందుకంటే ఆడపిల్లైన సిరిమాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆడపిల్ల మన ఒగంపేటకు వచ్చిందని ఒగంపేట వాసులందరూ సరదాపడి మన ఆడపిల్ల వచ్చిందని పసుపు కుంకుమ అంతా ఆ తల్లి సిరిమాను ద్వారాగా వచ్చిన తర్వాత ఇది భైరయ్య నాయుడు గారు 42 సంవత్సరాలు ఒక రికార్డుకి ఎక్కారు అతను. ఎందుకంటే సత్యవాడ అప్పలనాయుడు గారు ఎప్పటి నుంచి కొనసాగిన ఆ తర్వాత వెంకటరావు మేనల్డ్ అతను సిరిమానికి పూజారిగా అతన్ని యాగ్రేయంగా సిరిమానికి అతను పూజారికి ఎక్కుతున్నాడు కాబట్టి ఆ తల్లి అతనికి కంట్లో అవుపడి పూజారిని అలాని కాడ ఉందంటే ఉపాసంతో వెళ్ళి ఆ సిరిమానికి బొట్టు పెట్టి ఆ సిరిమాన్ని అప్పుడు ఆ రైతులకు చెప్పిన తర్వాత వాసులకి మన గ్రామస్తులకి అందరూ చెప్తే చిన్న పెద్ద అందరూ అక్కడి నుంచి తీసుకొచ్చి ఓంపేట పెట్టడం జరిగింది. విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మవారు సిరిమాను జాతరోత్సవంలో ఈ సంవత్సరం విజయదశమి వచ్చిన తర్వాత వచ్చే సోమవారం నాడు తొలేలోత్సవం, తర్వాత వచ్చే మంగళవారం నాడు సిరిమానోత్సవం అనేది అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం 6వ తారీఖున తొలేలోత్సవం అనేది సోమవారం నాడు అత్యంత వైభవంగా చేయడానికి జరుగుతుంది. ముందుగా అమ్మవారికి ఘటాలన్నీ కూడా ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి కోటలోకి వెళ్ళి కోటలో పూజ చేసి మళ్ళీ గుడి ఎదురుగా వచ్చి అమ్మవారి యొక్క ఇతివృత్తంతో చెప్పి మొలకెత్తిన ధాన్యాలన్నీ కూడా భక్తులందరికీ పంచడం జరుగుతుంది. ఈ మొలకెత్తిన ధాన్యాలన్నీ కూడా ఎవరైతే వారికి పాడి పంటలు ఉంటే వారికి ఆ మొలకెత్తిన ధాన్యాలు మొలిస్తే పాడి పంటలు కూడా వృద్ధి చెంది ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారని, మళ్ళీ అది తర్వాత వచ్చే మంగళవారం నాడు సిరిమానోత్సవం అనేది అత్యంత వైభవంగా జరుగుతుంది.